హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నిన్నటి వీడియో అండి. పని ఉందని చెప్పేసి ముల్బాగ్లకైతే వెళ్ళినామన్నమాట. ఇంకా నేనైతే మధ్యలోనే స్టాప్ చేసేసాను వీడియో తీయడం. ఇంకా మేమైతే ముల్బాగ్లకి ఏదో పని మీద వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇంకా మేము బయలుదేరి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. ఒక 6-6:30కి ఆ మధ్య బయలుదేరామన్నమాట. ఇంకా చింటూనైతే తీసుకెళ్ళలేదండి, బిట్టును మాత్రమే తీసుకెళ్ళాము. నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చినప్పుడు పాయసం మా అమ్మ ఇచ్చి పంపించింది అని చెప్పాను కదండి. ఇంకా అప్పుడు స్టార్ట్ చేసిందనమాట హితి, నాకు పాయసం కావాలని చెప్పేసి. అప్పటి నుంచినే అడుగుతూనే ఉంది, కానీ నేను ఎందుకో చేయబుద్ధి కాలేదనమాట. అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చానండి. ఇంకా హితమ్మ రేర్ అనమాట ఇంట్లో ఏదైనా చేసి ఇవ్వమని చెప్పేసి అడగడం. ఏదైనా కావాలనుకుంటే అమ్మాయి కొనుక్కొని తినడమే జాస్తి అండి. అంటే ఈ స్నాక్స్, కురుకురేలు, ఈ నిప్పట్ట ఇవంతా కూడా అమ్మాయి షాప్లో కొనుక్కొని తినడమే ఎక్కువ అనమాట. ఇంట్లో చేసి ఇవ్వమని చెప్పేసి అడిగేది చాలా తక్కువ అండి. అందులో ఇదొకటి అనమాట. ఇంకా వాళ్ళ అమ్మమ్మ చేసి ఇచ్చిన అలాగే చేసి ఇవ్వమని చెప్పేసి మారం చేసి చాలా రోజులు అడిగింది. ఇంకా నాకే ఎందుకో కుదరలేదండి చేయడం. ఇంకా ఇవాళ చేసిద్దామని చెప్పేసి నేనైతే అన్నీ తెప్పించుకొని అయితే చేసేస్తున్నాను. పాయసం చేయడం ఈజీనే, కానీ ఒక్కోసారి గట్టి పడిపోతుంటుంది కదా. దానికోసం అని చెప్పేసి ముందుగా పాలంటే కాస్తాం కదా. ఇంకా ఆ పాలు ఒక గ్లాస్ అలా పక్కకు తీసి పెట్టిన తర్వాత పాయసం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దానిలోకి మనం తీసి పెట్టుకున్న పాలు పోసేస్తే అప్పుడు పాలు గట్టి పడకుండా ఉంటాయండి. నీళ్ళుగానే, అంటే పాలుగానే, ఇంకా సేమియాగానే ఉంటుంది అనమాట. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే ట్రై చేయండి. ఇది ఎలా అంటే నిజంగా నేను చేయడమే రేర్ అనమాట. అంటే వంటలు, ఈ ఫుడ్ ఏదైనా చేయడం వేరు. ఇంకా ఎప్పుడైనా ఒకసారి నేను చేస్తున్నాను అంటే అది 10 మందికి చెప్పుకుంటుంది అనమాట. హితిక మా అమ్మ అలా చేస్తుంది, మా అమ్మ ఇది చేస్తుంది, నేను అది తింటాను, మా అమ్మ అది చేస్తుంది అని చెప్పేసి అప్పుడు చెప్తుంటే నాకు భలే అనిపిస్తుందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మా సహన వచ్చిందనమాట. ఇంకా మా సహన వచ్చేసి వెజిటేబుల్ రైస్ ఏదో చేసుకొచ్చిందండి. ఇంకా అది తింటూ అమ్మ అంటే మా సహనతో చెప్తుందనమాట, మా అమ్మ పాయసం చేస్తుంది, తినేసి వెళ్ళు, అలానే నేను తింటాను అని చెప్పేసి చెప్తుందనమాట. అలా చెప్పుకుంటుంటే ఎందుకో కొంచెం బాగుంటుంది అనమాట. ఆ అమ్మాయి ఎలా చెప్పడం నాకు కొత్తగా ఉందో, లేకుంటే నేను వంట చేయడం ఆ అమ్మాయికి కొత్తగా ఉంటుందో తెలియదు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం నాకు చాలా బాగుంటుందండి. ఇక్కడ మా అమ్మ బియ్యం అయితే మొలుస్తుంది కదా. ఈ మొలసే ప్రాసెస్లో నేను వీడియో అయితే తీసుకోలేదు, కానీ మొలసే ప్రాసెస్లో చింటూ పిట్టు పడిన తప్పన అంతా ఇంత కాదనమాట. మా నాన్నమ్మ అంటే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేను ఆ స్టూల్ అడ్డం పెట్టి నేను కాపలా ఉండి బియ్యం మలిసే అంతసేపు వాళ్ళకి కుక్కలాగా కాపలా ఉండాలన్నమాట. లేకపోతే వెళ్ళేసి బియ్యాన్ని మొత్తం గందరగోళం చేసేస్తారండి. ఇక్కడ నేను బట్టలు అయితే మర్చేస్తున్నాను అనమాట, ఇవాళ ఉతికినవి. హితి చూస్తున్నారు కదా, హితికి ఇంకా ఈ పిచ్చి పోలేదండి. అంటే ఫేక్ నోట్లు ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఆడుకునే నోట్లు, ఆ పిచ్చి ఇంకా పోలేదనమాట. 2000 నోట్లు దొరికాయండి. అంటే వాళ్ళ పెద్దనాన్నమ్మ వాళ్ళు ఇచ్చారంట. ఇంకా తీసుకొచ్చి చూపిస్తుంది. ఇంకా నేను వెళ్తాను, వెళ్ళేసి నేను ఏమన్నా తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి చెప్తుంది. సరే వెళ్ళు అంటే నువ్వు రానాతో పాటు అని చెప్తుంది అనమాట. భలే ఉంటుంది ఈ పిల్లల దగ్గర. ఈ బెడ్షీట్ని అయితే ఇవాళ ఉతికేశారండి, దాన్ని అయితే నేను వేసేస్తున్నాను. ఇంకా నిజంగా ఇట్లాంటి బెడ్షీట్స్ అయితే కొనుక్కోకూడదు పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా. నాకు అప్పుడు తెలియక నేనైతే ఆర్డర్ చేసేసానండి. వైట్ కలర్లో అసలే కొనకూడదు అనమాట, మనకి మాపుకైతే అస్సలు తాళవు. ఈ బెడ్షీట్ని కొన్నప్పుడు నేనేం ఆలోచించానంటే, ఇవి స్మైలీ ఫేస్లో ఉంటాయి కదండి, ఇంకా చూసుకున్నప్పుడల్లా పిల్లలు కొంచెం ఆడుకుంటారు అని చెప్పే దీంతో నేనైతే ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా కొన్న తర్వాత తెలిసిందండి ఇలాంటివి ఎప్పుడు కొనకూడదు అని చెప్పేసి. చీటికి మాటికి అది కొంచెం పాడైపోతూ కొంచెం గలీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. మనం ఎప్పటికప్పుడు ఉతుక్కుంటూ ఉండాలి. అది పక్కన పెడితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మీకు, అంటే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ మధ్య ఏమనుకున్నా సరే ఏ ఒక్కటి పని కూడా అవుతాడలేదన్నమాట. నాకైతే ఇంకా దారుణంగా ఉందన్నమాట. ఎందుకో ఏమైందో అసలు ఈ దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తాడో ఒక్కోసారి. అంటే పడిపోయిన వాళ్ళని లేపుదామని అస్సలు ఉండదండి ఈ దేవునికి మాత్రం. నిజంగా లేపిన వాళ్ళని ఎప్పుడు లేపుతూనే ఉంటాడనమాట. పడిపోయి ఉంటారు కదా, వాళ్ళని ఎప్పుడు ఇంకా తొక్కుతూనే ఉంటారనమాట. నిజంగా ఒక్కోసారి బాధేస్తూ ఉంటుంది. మనం అనుకున్నవి జరగకపోతే నిజంగా చాలా అంటే చాలా బాధేస్తూ ఉంటుంది అనమాట. సర్లేండి,
మీతో ఇంకా క్లియర్గా షేర్ చేసుకోవాలనుకుంటే నాకు 1K రీచ్ అయిన తర్వాత షేర్ చేసుకుంటాను. ఇంకా చూసారు కదా, గది క్లీన్ చేసేసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది, నాకు ఎందుకో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఫుడ్ అయితే నేనే చేశానండి ఇవాళ. రైస్ అయితే వండేసాను. ఇవాళ ఎందుకో స్నాక్స్ ఇంట్లోనే చేసుకుందాము అని చెప్పేసి అనిపించిందండి. ఇంకా చూస్తే ఇంట్లో గోబీ అయితే ఉందన్నమాట, ఈ ఫ్లవరు. ఇంకా దీంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తే కబాబ్ అయితే వేసుకుందాం బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది అనమాట. అంటే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ చేశానులేండి. పాయసం వచ్చేసి ఆఫ్టర్నూన్ చేశాను కదా తీపు. ఇంకా తీపు తిని తీపు మీద కొంచెం విరక్తి వచ్చేసింది. ఇంకేదైనా తినేంతవరకే ఆత్రం, తిన్న తర్వాత మనకి దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉన్నదనమాట. అది తీపే అనమాట. అది ఏది అనేది పక్కన పెడితే అది కొంచెం స్వీట్ కాబట్టి ఇంకా స్వీట్ అయిపోయింది కథం. ఇంకా హాట్ ఏమన్నా తింటే అక్కడికి సరి సమానం అయిపోతుంది అన్నట్టు. దీనికోసం అని చెప్పేసి నేను పెద్దగా హడావిడేం పెట్టుకోలేదండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోగొట్టేశాను. ఇంకా నేనైతే ఇక్కడ గోబీని ఫస్ట్ అయితే మనం ఇందులో పురుగులు ఉంటాయని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. ఇంకా అది నిజమై ఉండొచ్చు, నిజం కాకపోయిండొచ్చు. కాకపోతే మన చెవుల్లో పడిందంటే అది క్లియర్ అయిపోవాలన్నమాట. ఇంకా అందుకోసమని చెప్పేసి వేడి నీళ్ళలోకి కాస్త పసుపు అయితే వేసి అందులోకి మనం అప్పుడే విడిపించి పెట్టుకున్నాం కదా, ఇంకా వాటిని అయితే వేసేసుకుంటే ఈ వేడి నీళ్ళలో ఏదైనా పులుగు ఉన్నా సరే అవి చనిపోవడం, ఆ పక్కకు వచ్చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా దాదాపు చాలామంది ఇలానే చేస్తారండి. ఇంకా సేమ్ నేను కూడా అలానే చేశాను. అందులోకి వేసేసరికి చూసారు కదా, ఎల్లో కలర్లో అయిపోయింది. అప్పుడే మనకి డిష్ రెడీ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇంకా వీటిలోకి మన దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ వేసేయచ్చు. ఇందులోకి కబాబ్ ఐటమ్స్ అయితే ఎక్కువ వేసుకోవాలండి. నేనైతే అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే వేసాను ఫస్ట్. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ అయితే వేసానండి. కార్న్ఫ్లోర్ అయితే ఉంది కానీ మైదా ఉంది అనుకోలేదు, కానీ మైదా కూడా ఉన్నింది. ఇంకా రెండు అయితే మిక్స్ కొట్టేసాను అనమాట. ఇంకా మైదా వేసిన తర్వాత మనకి కావాల్సింది ఏంటి, సాల్ట్ అలానే మనకి ఇంకా ఏమేమి ఐటమ్స్ అయితే కావాలో వాటిని అన్నింటినీ వేసుకునేసాను. కొంతమంది యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు వీడియోస్ అంతా పెడుతుంటే అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, నిజంగా ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు పెడతానా, నాకు ఇలాంటి రోజంటూ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అనిపిస్తుందండి. కాకపోతే నేను ఎలా కష్టపడ్డానో సేమ్ వాళ్ళు కూడా అన్ని ఇయర్స్ నుండి కష్టపడే ఉంటారు కదా, దాన్ని కూడా ఒకసారి తలుచుకుంటాను అనమాట. వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఎంత కష్టపడింటే ఈ స్టేజ్ వచ్చింటుంది, ఈ ఫేమ్ వాళ్ళకి వచ్చింటుంది అని చెప్పేసి ఆలోచిస్తాను. కాకపోతే ఒక్కోసారి అనిపిస్తుందండి, కానీ నేను వాళ్ళకంటే కొంచెం ఎక్కువగానే కష్టపడ్డానేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే 2 పిల్లలతో ఏక్కొని అసలు మా ఇంట్లో నెట్ అయితే అవుటూరు రాదనమాట. అలాంటి దగ్గర నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ టైంకి డే మిస్ అవ్వకున్నా చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. మీకైతే చూసే వాళ్ళకి మామూలు విషయమే అయిండొచ్చు. కాకపోతే ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఎంత నరకంగా ఉంటుందంటే అంత ఉంటుందన్నమాట. కానీ ఒకసారి మనము స్టార్ట్ చేసేసామంటే అది తాడో పేడో తేల్చుకొని రావాలంట ఖచ్చితంగా. ఎందుకంటే భగీరథ ప్రయత్నం చేస్తారు కదా, అది ఎంత కష్టమైనా సరే పట్టు విడవకుండా భగీరథ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, చేస్తుంటాను కూడా. ఇంకా అలా ఉండదు నా పరిస్థితి అయితే. అందరు యూట్యూబర్స్ వీడియోస్ కోసం తపన పడితే నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేయడం కోసం అయితే తపన పడుతూ ఉంటానన్నమాట. నిజంగా ఒక్క వీడియో అప్లోడ్ అవ్వాలని చెప్పేసి ఎన్ని దేవులకు మొక్కుంటానో తెలుసా నేను. అంటే నాకు అలా ఉంటుందన్నమాట. నెట్ ప్రాబ్లం చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుందండి మా ఊళ్ళో వాళ్ళకి తెలుసు అనమాట. అంటే కొన్ని ఇళ్ళల్లో ఫాస్ట్గా రావచ్చేమో, కానీ మా ఇంట్లో మాత్రం మాత్రం నెట్ రాదనమాట. వీడియో అప్లోడ్ చేయాలంటే తల ప్రాణం తోక కాదు అరికాల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ గోబీ కబాబ్ రెడీ చేసేసానండి. ఇంకా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందా అని చెప్పేసి. నేనైతే పెద్దగా ఏమి ఉంటుంది టేస్ట్ అని అయితే అనుకోవట్లేదు, ఇంకా బాగానే ఉంది, ఏదో లైట్గా ఉందన్నమాట. ఇంకా మనం తినచ్చు, రెస్టారెంట్లో చేసే అంత లేదు కానీ ఇంట్లో చేసుకొని తినేంతలాగా ఉంది. ఇంకా వేడి రైసు అలానే చట్నీ, ఇంకా చట్నీ అలానే ఈ కబాబ్ పెట్టుకొని తినేస్తున్నానండి. ఇంకా ఇవాళ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ మీది అయిందా లేదా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ లైక్ అలానే సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.